కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, స్టార్ట్ కెమెరా, యాక్షన్. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఫైనాన్షియల్ అకౌంటింగ్ సెమ్ 1 FA1కి సంబంధించిన క్వశ్చన్స్ని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం డిస్కస్ చేద్దాం. టోటల్ 5 యూనిట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. షార్ట్ అండ్ లాంగ్ అనే సెగ్రిగేషన్ లేకుండా కంబైన్డ్ క్వశ్చన్స్, అంటే షార్ట్ అండ్ లాంగ్. అంటే ఇక్కడ మీరు చూస్తే యూనిట్ 1 నుంచి నేను టోటల్గా 8 క్వశ్చన్స్ని ఫామ్ చేశాను. సో ఈ 8 క్వశ్చన్స్ దీంట్లో నుంచి షార్ట్ అండ్ లాంగ్ ఉంటాయి. సో మీకు దాంట్లో ఏమేమి షార్ట్ వస్తాయి, లాంగ్ ఎలా వస్తాయి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ టైం థర్డ్ సెమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేసాం, దాన్ని ఎంతోమంది చూసారు. దాని తర్వాత ఆ వీడియోతో చాలామంది బెనిఫిట్ అయ్యారు. అలానే ఈ సెమ్ 1కి సంబంధించి కూడా మీకు అలానే బెనిఫిట్ ఉంటుందని మేము గ్యారంటీ ఇస్తున్నాం. సో ఎలాంటి డౌట్ లేకుండా మీకు చేయాల్సింది ఏంటంటే ఈ క్వశ్చన్స్ని మీరు ఖచ్చితంగా నేర్చుకొని దాని తర్వాత మీరు ఇంకేమైనా ఎక్స్ట్రా మిగిలిపోతే అప్పటికి మీకు ఏదైనా అనిపిస్తే అప్పుడు మీరు చూసుకోండి. కానీ మీరు ప్రైమరీగా మీరు ఫోకస్ చేయాల్సినవి నేను ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసిన క్వశ్చన్స్ అన్నీ. సో ముందుగా యూనిట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ బుక్ కీపింగ్ వర్సెస్ అకౌంటింగ్. ఇది మీకు లాంగ్ ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. దాని తర్వాత ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఫస్ట్ 3 క్వశ్చన్స్లో నుంచి మీకు లాంగ్ ఆన్సర్ వస్తుంది. అంటే ఖచ్చితంగా 3లో నుంచి వస్తుందని కాదు, ఛాన్సెస్. అంటే లాంగ్ క్వశ్చన్ వస్తే, థియరీ క్వశ్చన్ వస్తే ఏ క్వశ్చన్స్ వస్తాయి అంటే ఈ 3 బేసిక్గా లాంగ్ క్వశ్చన్స్. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో బుక్ కీపింగ్ వర్సెస్ అకౌంటింగ్, ఇది మీకు షార్ట్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి అంటే ఈ 3 క్వశ్చన్స్ మీరు నేర్చుకున్న తర్వాత మీకు ఇదర్ లాంగ్ ఆర్ షార్ట్ ఏదైనా రాసుకోవచ్చు. యూజర్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇది షార్ట్ ఆన్సర్. ఇది బ్రాంచెస్, బేసిస్, సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్, ఇది కూడా షార్ట్ ఆన్సర్. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్, ఇవి మీరు కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ అన్నీ నేర్చుకుంటే ఎగ్జామినర్ ఎలా అడుగుతారంటే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ లేకపోతే 1 or 2 కాన్సెప్ట్ని అడుగుతారు. అంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఏంటి, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఇలా ఏదైనా ఒక కాన్సెప్ట్ అడగచ్చు. లేకపోతే 1 or 2 కాన్సెప్ట్ని కంబైన్ చేసి వాటి గురించి రాయమనొచ్చు. సో బేసిక్ ఇది షార్ట్ ఆన్సర్ వస్తుంది. ఇది లాంగ్ అవ్వాలంటే ఒక లిస్ట్ ఆఫ్ కాన్సెప్ట్ని ఇచ్చి వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయండి అనేది. సో అది రేర్ కేసులో జరుగుతుంది, మ్యాక్సిమం రాదు. అదొక అకౌంటింగ్ సైకిల్ అండ్ వోచర్స్, ఈ 2 షార్ట్ ఆన్సర్స్. సో ఇలా ఈ మీ 8 క్వశ్చన్స్ మీరు కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ యూనిట్ అయిపోతుంది. ఆ తర్వాత సెకండ్ యూనిట్లో 2 పార్ట్స్గా డివైడ్ చేశాను, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. సో ఇక్కడ ఫస్ట్ టైప్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్, జర్నల్, కాంపౌండ్ ఎంట్రీ అండ్ ఓపెనింగ్ ఎంట్రీ, ఇది షార్ట్ ఆన్సర్ ఇది. సో ఇవి కూడా బేసిక్, ఇక్కడ ఇవి కూడా షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఇవి ఎందుకంటే ఈ ఫస్ట్ 4 క్వశ్చన్స్ అన్నీ చిన్నవి. 5th క్వశ్చన్ కూడా చిన్నది, షార్ట్. లెడ్జర్ అంటే ఏంటి, దాని తర్వాత జర్నల్ ఆర్ లెడ్జర్, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ తర్వాత మీరు ప్రొఫార్మా వేయాల్సి వస్తుంది. జస్ట్ ఒక ప్రొఫార్మా వేసి ఆ ప్రొఫార్మాలో ఉన్న పర్టికులర్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు డేట్, పర్టికులర్స్, LF నెంబర్ అంటే ఏంటి, మళ్ళీ డెబిట్ కాలం, క్రెడిట్ కాలం, అంటే ఆ ప్రొఫార్మాని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. సో జస్ట్ జర్నల్ అంటే ఏంటి అనేది రాసి వదిలేకుండా అది రాసి ఆ తర్వాత ఒక చిన్న ఫార్మాట్ని వేస్తే ఆన్సర్ ఇంకా కంప్లీట్గా బెటర్గా ఉంటుంది. జర్నల్ వర్సెస్ లెడ్జర్, ఇది మీ డిఫరెన్సెస్లో షార్ట్ ఆన్సర్ వస్తుంది. ట్రయల్ బ్యాలెన్స్ క్వశ్చన్ కూడా మీకు వచ్చినప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి అది రాసిన తర్వాత దాన్ని మనం ఎలా దానికి ఫాలో అయ్యే రూల్స్ ఏంటి, ఆ తర్వాత ఒక చిన్న ఫార్మాట్. సో ఫార్మాట్ ఉన్నప్పుడు మనకు దాని ఆన్సర్ ఇంకా ఎఫెక్టివ్గా అవుతుంది. పార్ట్ బిలో, యూనిట్ 2లో పార్ట్ బి చేసినప్పుడు అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఏలో మనం చూస్తే ఓన్లీ జర్నల్ లెడ్జర్కి సంబంధించినవి ఉన్నాయి. ఆ తర్వాత పార్ట్ బిలో కానీ చాప్టర్ 2 టెక్స్ట్ బుక్ మన సిలబస్ చూస్తే ఇది చాప్టర్ 3 లాగా, చాప్టర్ 2 లాగా డివైడ్ చేస్తారు. సో ఇక్కడ పార్ట్ బిలో సబ్సిడరీ బుక్స్, సో లిస్ట్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ అడుగుతారు. లేకుంటే జస్ట్ సబ్సిడరీ బుక్స్ అన్నప్పుడు సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటి రాసి తర్వాత టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ ఏవైతే అవి రాయాలి. అలా కాకుండా ఒక్కోసారి డైరెక్ట్ క్వశ్చన్ కూడా వస్తుంది, టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ అని చెప్పేసి. అప్పుడు 8 టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాయాలి. అడ్వాంటేజెస్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్. సో ఇలా పార్ట్ బిలో 3 క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్లో క్యాష్ డిస్కౌంట్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్యాష్ డిస్కౌంట్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్, దీనికి మళ్ళీ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఆ డిఫరెన్సెస్ చూసుకోండి.
మళ్ళీ ఇంకోటేందంటే మీ క్యాష్ డిస్కౌంట్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్ మీరు ఏదైతే నేర్చుకుంటారో అది సబ్సిడరీ బుక్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కానీ, క్యాష్ బుక్ చేసేటప్పుడు కానీ మీకు ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా అది యూస్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే అమౌంట్ ఎంత కన్సిడర్ చేయాలి, ఏ అమౌంట్ కన్సిడర్ చేయాలి అని. ఆ తర్వాత పెట్టి క్యాష్ బుక్ షార్ట్‌లో ప్రాక్టికల్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పెట్టి క్యాష్ బుక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. లేదంటే పెట్టి క్యాష్ బుక్ థియరీ ఆన్సర్ కూడా వస్తుంది. డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ ఈ ఫోర్త్ అండ్ సిక్స్త్ ఈ 2 క్వెషన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత యూనిట్ 3 బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్‌లో ఇక్కడ మనకు మొత్తం టోటల్ యూనిట్ 2 క్వెషన్స్ ఉన్నాయి. ఎందుకంటే యూనిట్ చిన్నది. దానికున్న స్కోప్‌లో ఈ 2 క్వెషన్స్ అంతే, అంతకు మించి ఇంకేం లేదు. థియరీ క్వెషన్స్ వస్తే ఈ 2లో నుంచే వస్తది ఏదైనా. కాబట్టి బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి? మీకు దాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఓకే. క్యాష్ బుక్ ఉంటుంది, పాస్ బుక్ ఉంటుంది. దాంట్లో డిఫరెన్సెస్ వస్తాయి. సో, దానికి మనం ఆ డిఫరెన్సెస్ రికన్సైల్ చేయడానికి మనం బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. సో, ఇది ఫస్ట్ క్వెషన్‌కి మీరు రాయాల్సిన ఆన్సర్. సెకండ్ క్వెషన్‌కి మనకు కాజెస్ ఏవైతే ఉన్నాయో 6 ఆర్ 7 కాజెస్ ఉంటాయి. సో, ఆ కాజెస్‌ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఏ కాజెస్ ఉన్నాయి, దేనివల్ల డిఫరెన్సెస్ వస్తాయని. సో, యూనిట్ 3 నుంచి 2 క్వెషన్స్ అంతే. అంతకు మించి ఇంకా క్వెషన్స్ కూడా లేవు. ఏదైనా వచ్చినా ఈ 2లో నుంచే బ్రేకప్‌గా క్వెషన్స్ వస్తాయి తప్ప ఇంక వేరేదేం రాదు. సో, మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకేదో క్వెషన్ ఇది ఈ 2 కాకుండా మళ్ళీ ఇంకోటి ఏ నుంచి వచ్చిందని. యూనిట్ 4లో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఇంపార్టెంట్. ఒక్కోసారి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అన్నప్పుడు మనం ఆల్ టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఎర్రర్, ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ అన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ రాయాల్సొస్తుంది. అలా కాకుండా కొన్ని సార్లు డైరెక్ట్ ఒక టైప్ ఆఫ్ పర్టిక్యులర్ ఎర్రర్ గురించి అడుగుతాడు. ప్రిన్సిపల్ ఎర్రర్ అంటే ఏంటి? కాంపెన్సేటింగ్ ఎర్రర్ అంటే ఏంటి? ఇలా పర్టిక్యులర్‌గా అడిగినప్పుడు మీరు జస్ట్ దాని గురించి రాస్తే సరిపోతుంది. ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ అండ్ నాట్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ ఈ టైప్ ఏవేవి ఉన్నాయి ఆ ఎర్రర్స్‌ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో, దీన్ని అంటే ఫోకస్ చేయండి. కానీ మరీ దీనిపైన ఇవి ఉన్నాయని ఎక్కువ స్ట్రెస్ చేసుకోకుండా లాస్ట్ మొమెంట్‌లో ఒకసారి చూసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. డెప్రిసియేషన్, కాజెస్ ఆఫ్ డెప్రిసియేషన్ 3 అండ్ 4 చాలా ఇంపార్టెంట్. బేసిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొవైడింగ్ డెప్రిసియేషన్. సిక్స్త్ క్వెషన్ ఏదైతే ఉందో డిప్రిసియేషన్, డిప్లీషన్, అబ్సాల్షన్, అమార్టైజేషన్ ఇది జస్ట్ ఒక నార్మల్ ఒక లుక్ వేసుకోండి. ఛాన్సెస్ తక్కువనే. కానీ ఏంటంటే మనం ఛాన్స్ తీసుకోవద్దు అందుకు. డెప్రిషియబుల్ అసెట్స్ అంటే ఏ అసెట్స్ మీద అయితే మనం డెప్రిసియేషన్ ఛార్జ్ చేస్తాం అవి డెప్రిషియబుల్ అసెట్స్ అంతే సింపుల్. షార్ట్ ఆన్సర్ వస్తుంది. సో, దానికి మీరు ఒకసారి మీ దగ్గర ఉన్న మెటీరియల్‌లో కూడా దాన్ని చూస్తే అర్థమైపోతుంది. దాంట్లో మెథడ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ డెప్రిసియేషన్. సో, ఇది లాంగ్ ఆన్సర్‌కి వచ్చే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ షార్ట్‌లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ ఇక్కడ మెథడ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ డెప్రిసియేషన్‌లో ఏదైనా ఒక పర్టిక్యులర్ మెథడ్ ఎస్ఎల్ఎం అంటే ఏంది? డబ్ల్యూడిబి అంటే ఏంది? యాన్యుటీ అంటే ఏంది? ఈ పర్టిక్యులర్ ఒక మెథడ్ గురించి కూడా అడగొచ్చు. లేదంటే మెథడ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ డెప్రిసియేషన్ అన్నప్పుడు మీకు 3-4 టైప్స్ ఆఫ్ డెప్రిసియేషన్ మీరు రాస్తే సరిపోతుంది. సో, ఇలా 4 యూనిట్స్ అయిపోదు. ఆ తర్వాత ఫైనల్‌గా ఫిఫ్త్ యూనిట్. ఫస్ట్ క్వెషన్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, రెవెన్యూ ఎక్స్‌పెండిచర్, డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్ ఇంపార్టెంట్ మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్. డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే ఏందని అడుగుతారు. మళ్ళీ ఎగ్జామినరే కాకుండా ఇంటర్వ్యూస్‌కి వెళ్ళినప్పుడు కూడా ఇంటర్వ్యూస్‌లో వచ్చే క్వెషన్ డెఫర్డ్ రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి? ఇదే క్వెషన్స్ అడుగుతారు వాళ్ళు. ఆ తర్వాత క్యాపిటల్ అండ్ రెవెన్యూ రిసీట్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మళ్ళీ ఇక్కడ ట్రేడింగ్ P&Lలో మీరు దాని కంటెంట్స్ ఏంటి తెలుసుకున్నప్పుడు అంటే ఎగ్జామ్ జస్ట్ మీ అదృష్టం ఉండి జస్ట్ ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్ అంటే ఏంటి అని రాయమన్నప్పుడు వాటి నేచర్ ఏంటి, దాంట్లో కంటెంట్స్ ఏంటి అది రాసిన తర్వాత మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్ ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ అండ్ P&L ఫార్మాట్ వేసి ఎక్కువ కంటెంట్స్ అవసరం లేదు. జస్ట్ దాన్ని ఎక్స్ప్లెనేషన్ లాగా ఇస్తే చాలు. బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్ వర్సెస్ బ్యాలెన్స్ షీట్. సో, ఇక్కడ మనకి ఏదైనా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏదైనా క్వెషన్ ఉందంటే సిక్స్త్ క్వెషన్. ఎందుకంటే డిఫరెన్సెస్ ట్రయల్ బ్యాలెన్స్ వర్సెస్ బ్యాలెన్స్ షీట్‌లో కొంచెం ఇవన్నీ మనకు జనరల్ క్వెషన్సే ఫిఫ్త్ వరకు. కానీ సిక్స్త్ క్వెషన్‌ని మీరు ఒకసారి కన్సిడర్ చేస్తే ఓకే. దాంట్లో డిఫరెన్సెస్ ఏమున్నాయో మనకు ఒకసారి లుక్ వేసుకున్నట్టు ఉంటుంది. ఆ తర్వాత P&L వర్సెస్ బ్యాలెన్స్ షీట్. సో, సిక్స్త్ అండ్ సెవెంత్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్. సో, ఇవండి మొత్తం ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, మరి ఇప్పుడు సార్ మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? మేము ఫాలో అవ్వాల్సిన రూట్ ఏంటి? అంటే మీరు ఆల్రెడీ ఒక స్టార్ట్ చేసేసుకుంటే లేకపోతే మీరు ఒక స్పెసిఫిక్ రూట్ మీరు ఫిక్స్ చేసుకుంటే ఇబ్బంది లేదు. నేను చెప్పిన దాంతో మీరు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే మీ రూట్ అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో, నేను ఎవరిని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. కానీ ఎవరైనా ఫిక్స్ కాకపోయి ఉంటే ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఉంటే వాళ్ళు ఏదైనా స్ట్రగుల్ అవుతుంటే నేను చెప్పిన అడ్వైస్‌ని మీరు ఫాలో అవ్వచ్చు. ఏంటంటే సో, ఫస్ట్ మీరు థర్డ్ యూనిట్‌తోని స్టార్ట్ చేయండి. థర్డ్ యూనిట్‌తోని స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ 2 క్వెషన్స్ ఉన్నాయి. అండ్ ఈ 2 క్వెషన్స్ మీరు నేర్చుకోవడం వల్ల మీకు జస్ట్ థియరీనే కాదు ప్రాక్టికల్ కూడా అయిపోతుంది. కానీ మళ్ళీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే థర్డ్ యూనిట్ నుంచి ఖచ్చితంగా ప్రాక్టికల్ వస్తుంది, థియరీ క్వెషన్ వస్తుంది అని మనం చెప్పలేం. సో, 2 ప్రా ప్రాక్టికలే రావచ్చు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో
అలా అని చెప్పి ఇక్కడ 2 క్వెషన్స్ నేర్చుకొని నాకు ఒక లాంగ్ అయిపోయిందనే దాంట్లో ఉండొద్దు. కానీ అలా అని చెప్పేసి ఛాన్స్ కూడా తీసుకోవద్దు. సో ఇక్కడ నేర్చుకోవడం వల్ల మీకు ఏంటంటే ఈ సెకండ్ క్వెషన్ నేర్చుకుంటే మీకు ప్రాక్టికల్ ప్రాబ్లం కూడా అయిపోతుంది. కాబట్టి ఒకే క్వెషన్లో మీకు థియరీ అండ్ ప్రాక్టికల్ అంటే థర్డ్ యూనిట్ నుంచి ఏ లాంగ్ వచ్చినా కానీ మీరు రాసే ఛాన్స్ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ బెటర్ యూనిట్ 3 స్టార్ట్ చేయండి. ఆ తర్వాత యూనిట్ 2 యూనిట్ 1 స్టార్ట్ చేయండి. యూనిట్ 1 చాలా సింపుల్గా అయిపోతుంది, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇంటర్లో చదువుకున్నదే కాబట్టి యూనిట్ 1 కూడా అయిపోతుంది. యూనిట్ 2 కూడా ఇంకా దాంట్లో కూడా పెద్ద కంటెంట్స్ ఏం లేవు, యూనిట్ 2 కూడా అయిపోతుంది. ఆ తర్వాత మీరు 4th యూనిట్లో మీరు ఫోకస్ చేసుకోవాల్సిన డెప్రిసియేషన్ ఆన్సర్స్ అంటే 3, 4, 5, 6, 7, 8 ఈ క్వశ్చన్స్ అంటే 1, 2 వదిలేసి మిగతా క్వశ్చన్స్ మీరు నేర్చుకోండి. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ది కొంచెం అంటే రెక్టిఫికేషన్ చాలామంది ఇంటర్లో అండ్ డిగ్రీలో కూడా చాలామంది వదిలేస్తుంటారు. కాబట్టి మీకు మళ్ళీ అది ఆ కన్ఫ్యూజన్ అనే పాయింట్ పెట్టుకోకుండా లాస్ట్లో ఒకసారి 1 and 2 క్వశ్చన్స్ మీరు చెక్ చేసుకుని వెళ్ళిపోతే మీకు ఆ మైండ్లో ఉండిపోతుంది, ఎగ్జామ్లో రాసుకోవచ్చు ఒకవేళ వచ్చినప్పుడు. కానీ మీరు నేర్చుకోవాల్సింది ఈ మూమెంట్లో 3rd క్వశ్చన్ నుంచి 8th క్వశ్చన్ వరకు. ఆ తర్వాత ఫైనల్గా 5th యూనిట్లో కూడా పెద్ద మనకి ఇబ్బంది ఏం లేదు, అన్ని సింపుల్ ఆన్సర్స్. ఎందుకంటే ఇంటర్లో కూడా మొత్తం ఈ ఫైనల్ అకౌంట్స్ మీద ఫోకస్ ఉంటుండే 20 మార్క్స్ ఆన్సర్ అని నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా క్వశ్చన్స్ అయిపోతాయి. అండ్ నేను చెప్పినట్టు ఇక్కడ 6th and 7th కొంచెం ఒకసారి మీరు లుక్ చేసుకుంటే డిఫరెన్సెస్ ఏంటి అనేది అర్థమైపోతుంది. సో ఆర్డర్ ఒకసారి నేను రాస్తే ఆర్డర్ ఏంటంటే, సో ఫస్ట్ 3rd యూనిట్ అంటే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, ఆ తర్వాత యూనిట్ 1, ఆ తర్వాత యూనిట్ 2 అండ్ యూనిట్ 4. యూనిట్ 4లో మళ్ళీ ఏంటి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఫర్ ద టైం బీయింగ్ అంటే ఇప్పటికి వదిలేసి మిగతా డెప్రిసియేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ నేర్చుకోండి. ఎందుకంటే మీకు డెప్రిసియేషన్ పైన గ్రిప్ ఉంది కాబట్టి ఆ క్వశ్చన్స్ మీరు నేర్చుకోండి. ఆ తర్వాత రిమైనింగ్ ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్స్ ఏవైతే అవి లాస్ట్ చూసుకుందాం. అండ్ ఆ తర్వాత యూనిట్ 5 ఫైనల్గా. ఈ ఆర్డర్ మీరు ఫాలో అయిపోతే కొంచెం ఈజీగా మీరు కంప్లీట్ చేసుకోవడానికి, ఎవరైతే ఇంకా స్టార్టింగ్లో స్ట్రగుల్ అవుతున్నారో ఇంకా డైలమాలో ఉన్నారో వాళ్ళకి ఇది ఈ ప్యాటర్న్ మీకు ఫాలో అయితే సింపుల్గా అయిపోతుంది. సో ఇబ్బంది లేదు. సో ఇంకేమైనా క్వశ్చన్స్ మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.